నాయకత్వం వహించినటువంటి తీన్మార్ మల్లన్న గారికి ఆయన పేరు ప్రజల్లో నాయకుల గుండెలో పరిగెత్తుతుంది. అట్లాంటి మిలిటెంట్ తీన్మార్ మల్లన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి మాజీ మంత్రులు మోత్కుపల్లి నరసింహుడు గారికి, అదేవిధంగా బసవరాజ్ సారయ్య గారికి, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ కృష్ణమోహన్ గారికి, ఇంకా అనేక మంది ప్రముఖ వివిధ కుల సంఘాల బీసీ సంఘాల నాయకులందరూ ఉన్నారు. వారందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. బీసీ ఉద్యమం అంటే ఏదో అలాంటి ఉద్యమం కాదు, మన బతుకులను మార్చేటటువంటి ఉద్యమం. ఇప్పుడు మల్లన్న టేకప్ చేశారు, ఇంకా మనకు అన్యాయం జరుగుతుందండి. ఇప్పటికీ మీరు చూడండి, సర్పంచుల్లో రిజర్వేషన్లు పెంచాలి జనాభా ప్రకారం అంటే అందరూ డింగి కొడుతున్నారు. అరే మీరు మంత్రులు అవుతారు, ముఖ్యమంత్రులు అవుతారు, పార్టీల నుంచి ప్రధానమంత్రులు అవుతారు, మా వాళ్ళు సర్పంచులు ఎంపీటీసీలు అయితే కూడా మీరు ఓర్వరా? బీసీ రిజర్వేషన్లను పెంచడానికి 42% రిజర్వేషన్లు పెంచకపోతే రాష్ట్రం పెద్ద రణరంగం మారుస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను. ఏం తమాషగా ఉందా? రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి ఏమైనా అవరోధాలు ఉంటే రాజ్యాంగాన్ని సవరించు, సుప్రీంకోర్టులో లాయర్లను పెట్టి కొట్లాడు, అసెంబ్లీలో చట్టం చేసి రాజ్యాంగంలోని సెక్షన్ 9లో పెట్టు. మాకెట్టి పరిస్థితిలో 42% రిజర్వేషన్లు ఇచ్చే వరకు కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి ఈ వేదిక ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే ఇక్కడ వచ్చినటువంటి నాయకులందరినీ చూస్తుంటే అసెంబ్లీలో ఉన్న నాయకులు ఎమ్మెల్యేల కంటే మంచి కొడుతున్నారు. వీళ్ళంతా ఒక్కొక్క నడక, ఆవభావాలు, పర్సనాలిటీ చూస్తే అరే నా బ్రదర్స్ అంతా ఇట్లా ఒక్కొక్కరు మంత్రులు లేక ఎమ్మెల్యేలు లేక ఉన్నారు. ఇక్కడ మాత్రం వాళ్ళు ఇంతవరకు 76 ఏళ్ళ స్వతంత్రం తర్వాత కూడా ఏమీ కాలేదు. ఎందుకు? ఈ కులాలలో ఉట్టినందుకు. అందుకే సోదరులకు మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, కులం పేరు మీదనే పార్టీలు నడుస్తున్నాయి, కులం పేరు మీదనే రాజకీయాలు నడుస్తున్నాయి. ఈ పేద కులాలలో ఉట్టినందుకు మన అంగదొక్కుతున్నారు. అందుకే మనం అందరం బీసీలం విడివిడిగా, నేను గౌడు, నేను కుర్మ యాదవ, నేను ముదిరాజ్, మున్నూరు కాపు అట్లా కాదు, ఒకటే కులం బీసీ కులం. ప్రభుత్వమే పెట్టింది మనందరికీ. అందుకే సబ్కాస్ట్ చెప్పకుండా బీసీ ముస్లిం సోదరులు ఉన్నారు. మీరేం కులం అంటే ముస్లిం మైనార్టీలమని చెప్తారు. ఇంకా వేరే గిరిజన తెగలు ఉన్నాయి. మీరేం కులం అంటే మేము ఎస్టీ అని చెప్తారు. మన బీసీలను నేను ఏ కులం అని అడిగితే నేను గౌడ్, నేను యాదవ, నేను మున్నూరు కాపు, నేను రజక, నాయ బ్రహ్మణ, నేను ఈ కులాల పేరు మీదనే చెప్పుకుంటా మనమందరం విడిపోతున్నాం. అందుకే ఒకటే కులం. మీరేం కులం అంటే ప్రతి ఒక్కరు బీసీ కులం అనాలి. బీసీ పేరు మీద మీకు ఉద్యోగాలు వస్తున్నాయి, బీసీ పేరు మీద మీకు స్కాలర్షిప్లు వస్తున్నాయి, బీసీ పేరు మీద రెసిడెన్షియల్ స్కీమ్లు వస్తున్నాయి, బీసీ పేరు మీద రుణాలు వస్తున్నాయి. అన్ని మనం బీసీ పేరు మీద తీసుకుంటా మళ్ళా కులాల పేరు ఎందుకు చెప్తారని చెప్పి మన ఐక్యతను ఎందుకు దెబ్బతీస్తారని చెప్పి మీ అందరికీ మనం చెప్తున్నా. ఈ పార్టీలు, ఈ ప్రభుత్వాలు ఇట్లా మనం ఐకమత్యంగా లేకపోవడం వల్లనే 76 ఏళ్ళు మన వాట వాళ్ళే తిన్నారు, వాళ్ళ వాట వాళ్ళే తిన్నారు. మీరు అన్నారని చెప్పి మేము మర్యాద అడిగాం. భారతం మేమందరం అన్ని పార్టీలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మేమెవరము భారత మాత ముద్దు బిడ్డరాం, చిన్న తమ్ముండం. ఎన్ని రోజులు పెద్ద కులపు అన్నలే తిన్నారు. మా తమ్ముళ్ళు అయిన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు మా వాట మాకు ఇవ్వమని మర్యాద అడుగుతున్నాం. ఇది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం లోపల ఏ కులం, ఏ సామాజిక వర్గంకు వారి వాట వారికి ఇవ్వవలసిన అవసరం ఉంది. 76 ఏళ్ల తర్వాత కూడా ఇటీవల అనేక సర్వేలు జరిపినప్పుడు చూస్తుంటే ఎక్కువ పేదరికం ఉన్నది ఎవరికి తెలుసా? ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, ఓబీసీలు. మన కులాలనే ఇంకా 50% పైగా పేద కులాలు ఉన్నాయి. పిల్లల పెళ్లిళ్ళు చేయలేక, పిల్లల ఫీజులు కట్టలేక, ఇల్లు కట్టుకోలేక, ఆస్తులు సంపాదించుకోలేక, ఒక మంచి తిండి సుఖపడలేదు, మంచి బట్ట కట్టి సుఖపడలేదు. పుట్టినప్పటి నుంచి మన కులాలు పుట్టే కష్టాలు పడ్డాయి. ఈ కష్టాలు తీరాలనే మనం ఈరోజు పోరాటం చేస్తున్నాం. మీ అందరికీ తెలుసు, 50 ఏళ్ల నుంచి మన పిల్లలు చదువుకోవాలని 6,000 హాస్టళ్లు పెట్టించుకున్నాం.
1500 గురుకుల పాఠశాలలు తీసుకున్నాం. మన పిల్లలు చదవాలి. మా చదువు మీదనే మన బీసీల పోరాటం ఇన్ని రోజులు 50 ఏళ్ళు కూడా చదువు కోసం, మన పిల్లల చదువు కోసం, మన చదివితేనే మన కులాలు బాగుపడతాయని పోరాటం చేశాం. దేశంలో బీసీలు దళితులు ముఖ్యమంత్రులు ఉన్న రాష్ట్రాల్లో లేనన్ని స్కీములు మనం పెట్టాం. ఈ రోజు గుడిసెల పెట్టినారు కూడా 2 లక్షల ఫీజును గవర్నమెంటే కట్టేటట్టుగా ఫీజు రియంబర్స్మెంట్ పథకం పెట్టించుకున్నాం. ఒక మామూలు కులంలో ఓ చిన్న కులాల పుట్టిన వాళ్ళు, చదివించే స్తోమత లేని వాళ్ళు, శ్రీ చైతన్య నారాయణ కాదు, బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేట్ స్కూళ్లలో రెసిడెన్షియల్ స్కూల్లో చదివించుకుంటున్నాం. మన పిల్లలు చదివి ఈ గురుకులాలలో చదివిన వాళ్ళు కలెక్టర్లు అవుతున్నారు, డాక్టర్లు అవుతున్నారు, పెద్ద పెద్ద ఆఫీసర్లు అవుతున్నారు. మీ అందరికి నేను మనవి చేస్తున్నా, ఇప్పటికి కూడా ఒకవైపు రాజ్యాధికారం వైపు పోరాటం చేద్దాం, ఇంకొక వైపు మన పిల్లలందరినీ కూడా బాగా చదివించాలని చెప్పి మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఇప్పుడు దేశంలో మీరు అందరూ గుర్తుపెట్టుకోవాలి, మన ఉమ్మడి రాష్ట్రంలో కానీ తెలంగాణలో కానీ 76 ఏళ్ళ బీసీలకు ఈ పార్టీలు ఒక్కసారైనా ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రా? ముఖ్యమంత్రి పదవి ఇచ్చిర్రా అని నేను అడుగుతున్నా. ఎందుకు ఇస్తలేరని మీరు అందరూ, ప్రతి ఏ పార్టీ కూడా ఎందుకు ఇవ్వలేదు? ఇన్ని పార్టీలు ఎన్నోసార్లు సమర్థులైనటువంటి నాయకులు ఆయా పార్టీలలో ఉండ్రి. వాళ్లకు బీసీలు అయినందుకే జగన్నాథరావు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉండి ఇవ్వలేదు. హనుమంతరావు ముఖ్యమంత్రి, డి శ్రీనివాస్ ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు వస్తే కూడా అందరు కలిసి తొక్కిపరిచారు, కానీ అవకాశాలు కల్పించలేదు. కాబట్టి మన ముఖ్యమంత్రి పదవి రాకుండా తొక్కి పెడుతున్నారు. అవకాశం మన వాళ్ళే ముఖ్యమంత్రి ఉంటే మన బతుకులు ఇంకా బాగుపడేవి. ఈ 50 ఏళ్లలో మన బతుకుల లోపల మార్పు వచ్చింది. కానీ ప్రపంచంలో ఇతర దేశాల్లోని పోల్చి చూసినప్పుడు వాళ్ళ అమెరికను, ఇంగ్లాండ్ను, ఫ్రాన్స్, జర్మనీ, జపాన్ ఇతర దేశాలతో పోల్చి చూసినప్పుడు మన పేదరికాన్ని, మన అభివృద్ధిని ఇంకా అంత పెద్ద ఎత్తున డెవలప్మెంట్ కావాలి. మన డెవలప్మెంట్ కావాలంటే మనవాడు వడ్డించేవాడు మనవాడు ఉండాలి. వడ్డించేవాడు ఎవడు? ముఖ్యమంత్రి. మీరు చూడండి, ఇప్పుడు మనకు 7-8 ఏళ్ల నుంచి బీసీ కార్పొరేషన్ నుంచి 10 ఏళ్లలో ఒక్కరికైనా రుణాలు వచ్చిందా? అదే మనవాడు ముఖ్యమంత్రి ఉంటే బీసీ బంధు పథకం పెట్టి ఇంటింటికి 20 లక్షలు ఇచ్చేది, మన బతుకులే మార్పు వచ్చేది. కాబట్టి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని బీసీ బంధు పథకం పెట్టి ప్రతి కుటుంబానికి 20 లక్షల రూపాయలు ఇవ్వాలని చెప్పి ఈ వేదిక ద్వారా డిమాండ్ చేస్తున్నారు. ఇక మన సోదరులందరూ ఇప్పుడే, ఎందుకంటే ఎక్కువ టైం లేదు, బ్రీఫ్ గా కట్ చేసుకుంటూ వస్తున్నారు. ముఖ్యంగా మన రాజకీయ ప్రాతినిధ్యం పెరగాలి. మన వాళ్ళందరూ ఎమ్మెల్యేలు కావాలంటే తప్పనిసరిగా పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టి చట్టసభలో బీసీలకు 50% రిజర్వేషన్లు ఇవ్వాలి. అంతవరకు ఏ బీసీ కూడా నిద్రపోవద్దని చెప్పి నేను మనకు బీసీల యొక్క ఉద్యమ పంతం మార్చాలి. మనం ట్రెడిషనల్ సాంప్రదాయ పద్ధతులు కాదు. మన కాస్టల్లో వచ్చినాయంటే ఒట్టిగా రాలేదు, గురుకులాలు వచ్చినాయంటే ఒట్టిగా రాలేదు. 1978 సెప్టెంబర్ 27 నాడు ఎవరైనా ఉంటూ ఉండొచ్చు. ఇక్కడ 2000 మందిని తీసుకొని అసెంబ్లీని తుక్కుగా వలగొడితే అప్పటి నుంచి హాస్టల్. 1982 4000 మందితోటి తెలుగు సంక్షేమ భవన్ మీద దాడి చేసి కార్లు, బస్సులు విధ్వంసం సృష్టిస్తే అప్పుడు గురుకులాల పాఠశాలలు వచ్చాయి. అంటే మేము ఇప్పుడు ధ్వంసం చేయమని చెప్పడం లేదు, కానీ ఉద్యమ పంత మార్చాలి. మీరు చూడండి, హర్యానాలో జాట్స్ చాలా డామినేటివ్ కమ్యూనిటీ, భూస్వాములు వాళ్ళందరూ వాళ్ళు ఉద్యమం చేసి